హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటి ఫామ్లో వీడియో అనమాట. ఫామ్లో నేను సీడ్స్ పెట్టిన కాడి నుంచి అవి ఎలా గ్రో అవుతున్నాయి, ఏం సీడ్స్ పెట్టామో ప్రతిదీ వీడియో చేశాను. నెక్స్ట్ దాన్ని కంటిన్యూ ఈ వీడియో కూడా మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, క్లైమేట్ ఏంటి, దీని గురించి చూద్దాము. ఇప్పుడు వాతావరణమే చాలా డిఫరెంట్గా ఉంది కదా. వస్తే కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి, లేదంటే ఎండలు ఉంటున్నాయి కదా. వర్షాలు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం సీడ్స్ ఇవి పెట్టుకోవడం, మళ్ళీ ఎండలకి ఎండిపోవడం ఇది కామన్ అయిపోయింది. కానీ ఏది ఎలా జరిగినా కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. సో ఇప్పుడు పెట్టిన బీరకాయ ఇవి కూడా మంచిగా అయితే పాదులు బాగా పాకుతున్నాయి అన్నమాట. వీటికి పూత పిండి కూడా బాగా వచ్చింది, పిందులు కూడా బాగా దిగుతున్నాయి అన్నమాట. బీరకాయలు ఇవి 45 డేస్కే కాసే రకం అనమాట. మనకి బీరకాయలు సీడ్ షాప్లో తీసుకునేలా ఉంటే మనకి చెప్తారు, ఒక 45 డేస్ కానీ 2 మంత్స్ కానీ ఇలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇవి 45 డేస్ తీసుకునే రకము. అండ్ నెక్స్ట్ వచ్చి కంద ఇవన్నీ పెట్టాం కదా, అవన్నీ ఇప్పుడు మొక్కలైతే బాగా గ్రో అవుతున్నాయి అనమాట. పాదులు ఇంకా పాగుతున్నాయి కదా అని చెప్పేసి వీటికి ఏంటంటే దగ్గరలో ఉన్న కర్రలు కానీ తాళ్ళు ఇలా కట్టి సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఇదంతా నడిచే దారి కాబట్టి మనకి ఇలా కర్రలు సపోర్ట్ ఇచ్చేసుకుంటే వాటికి పాకేస్తే కిందకి అత పాకకుండా ఉంటుంది. ఇలా పాకడం వల్ల కూడా కొన్ని తెగులు ఇలా రాకుండా ఉంటాయి. అండ్ బీరకాయలు ఇలాంటివి కూడా మంచిగా సాఫ్ట్గా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. కింద అయితే కొంచెం అటు ఇటు షేప్ వెళ్ళిపోవడం అలా రకరకాలు ఉంటాయి. సో ఇదొక మంచి పద్ధతి, మన దగ్గర ఉన్న కర్రల వీటితో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాలకూర కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఈ టైంలో పాలకూర బాగానే గ్రో అయిందనమాట. కాకపోతే కొత్తిమీర విషయానికి వచ్చేసరికి ప్రాబ్లం ఉంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ సీజన్ కాదు, కాకపోతే ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు ఇవి వచ్చేసినాయి కాబట్టి వేసాము. కాకపోతే కంటిన్యూస్గా ఎండల వల్ల ఏంటంటే మనం నీళ్ళు ఇచ్చినా కానీ అవి మొక్కలు తీసుకున్నా కానీ వాతావరణంలోనే వేడి ఉండడం వల్ల అవి అంతగా మంచిగా గ్రో అవ్వలేదన్నమాట. కొంచెం గ్రో అయ్యి ఆగిపోయినాయి. సో అవి ఇంకా అలానే తీసేసుకోవాలి. ఇలా ఇంకా ప్రతిది కూడా పూత పిందు మీద ఉంది. ఇదనే కాదు, వేసిన టమాటా మొక్కలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే పూత పూసి బాగున్నాయన్నమాట. ఎండలు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. సో మొక్కలన్నీ కొంచెం గ్రీన్గా అలానే బాగున్నాయి, కానీ ఎటువంటి తెగులు కూడా లేదు. ఎందుకంటే ఈ ప్లేస్లో మనం ఇప్పుడే స్టార్టింగ్ పెడుతున్నాం కాబట్టి దానివల్ల అవ్వచ్చు. నెక్స్ట్ వేరే వేరే పంటలు వేసాం కదా, దానివల్ల కూడా అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే ఏమీ తెగుళ్ళు ఇలాంటివి ఏమీ రాకుండా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఓన్లీ వాటి బలానికి అవి మంచిగా గ్రోత్ అవ్వడానికి, టేస్ట్ ఇవి బాగడానికి మంచిగా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అవి ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనేది కానించి ఒక్కొక్కటి ఇచ్చుకుంటే మంచిగా. ఇప్పుడు ఏంటంటే మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలోనే ఇచ్చుకుంటే కాయలు కానీ మనకి దిగుబడి అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇది వాలంటీర్కి వేసిన కాకరకాయ మొక్క చూసారా. ఒక్కొక్కసారి మనం ఎంత కేరింగ్ చేసినా కొన్ని మొక్కలు సరిగ్గా పెరగవు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా వాలంటీర్గా వచ్చినవే చాలా మంచిగా పెరుగుతాయి, మంచి వేస్తుంది అనమాట. అలానే కాకరకాయలు కూడా చాలా బాగా దిగినాయి అనమాట. ఇప్పుడు ఇవే కట్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు కాకరకాయలు వచ్చినాయా, నెక్స్ట్ వీక్కి ఇంకొకటి బీరకాయలు వస్తాయి. అలా నెక్స్ట్ వీక్కి టమాటాలు, ఇలా ఒక్కొక్క వీక్ వచ్చేసరికి మనకు ఒక్కొక్క వెజిటేబుల్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలానే మనం ప్లాన్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు సీడ్స్ పెట్టుకోవడం, మళ్ళీ వాటిని పెరిగినాయా లేదా ఎలా ఉన్నాయని చూసుకోవడం, మళ్ళీ ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే ఏంటంటే మనకి కావాల్సినవి అందుతూ ఉంటాయి అన్నమాట. కూరగాయలు మనం మనకి కుదరదు ఒక్కొక్కసారి, అలా ఇబ్బంది అయిపోయినప్పుడు ఏంటంటే ఆ రకం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మనకి అన్ని రకాలు మనం తినేవి మన ఇంట్లో ఎక్కువగా ఏదైతే వాడతామో అలాంటి సీడ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి ఉపయోగం ఉంటుంది. ఈ వంకాయ చెట్లు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటి చిగురులో ఈ చెట్టుకి ఇలా వంగిపోయి ఆకులన్నీ వాడిపోయి పడిపోయింది అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా పడిపోయినప్పుడు మనకి ఆ కొమ్మల్లో పురుగులు ఉంటాయి, దానివల్ల ఇలా పడిపోతే. సో అలా ఏదైనా పట్టిందా ఏంటని చెప్పేసి చెక్ చేశాను, కొమ్మ ఎరక్కొట్టి. అలా ఏం లేదు, మంచిగా బాగానే ఉంది. అది ఏ కారణంతోనో అలా పడిపోయిందనమాట. మిగతా చెట్లన్నీ బాగున్నాయి. 3 రోజులు అలా పడుతుందనమాట. గేదె పిల్ల పుట్టింది చూసారా, అంత మంచిగా చూస్తుందో. నేను ఇవి కూరగాయలు ఇవి తీసుకుందామని చెప్పేసి చాట్ కోసం అని వెళ్తుంటే నన్ను అసలు లోనికి రానివ్వట్లేదు అనమాట. పాపం అది బయటకు వచ్చేయడానికి చూస్తుంది, వాళ్ళ అమ్మ కోసం అనమాట. దాన్ని ఆపడం అయితే చాలా కష్టమైందనమాట. సో మళ్ళీ తలుపు వేసేసాను. మా వాళ్ళు వచ్చి తర్వాత తీసుకుందాం అని చెప్పేసి, ఇది చిన్నపిల్ల కదా బయట ఉంచడం అంత మంచిది కదని చెప్పేసి దీన్ని ఇలా రూమ్లో పెట్టారనమాట. ఇది ఇక్కడ ఉండి ఇది అరుస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళ మదర్ అక్కడి నుంచి చూస్తుంది, కనిపించేలాగే కట్టారు. అండ్ వాళ్ళ మదర్ ఏమో పిలుస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళ అది ఆ అరుపులే వీళ్ళకి కమ్యూనికేట్ అనమాట.
చూసారు కదా, గేదెమ్మ అక్కడ ఉంది, అక్కడ నుంచి చూసుకుంటూ ఉంటుంది దాని పిల్లలు ఉందని. ఇది ఇలా చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ పిలిపే వాటిని మంచిగా అవి చూసుకుంటూ ఉంటాయన్నమాట. సో ఏంటంటే బయటివి కడితే కుక్కలు ఇలాంటివి ఉంటాయి కదా, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా కట్టారనమాట. తర్వాత గేదెని తీసుకొచ్చేసారు. ఈవినింగ్ అయితే పాలు తీసే టైం ఇదే అవుతుంది కదా, అదే దాని దగ్గరికే తీసుకొచ్చేసారనమాట. ఇలా మనకి కొంచెం మంచిగా న్యాచురల్గా మనం పండించుకునే కూరగాయలు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా గ్రో అవుతాయి. ఆకుకూరలు కూడా బాగా దొరికినాయి. ముందు మనకు వచ్చేవి ఆకుకూరలే కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.